అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్ని డెడ్లియెస్ట్ క్రాష్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఎయిర్ క్రాష్ మాత్రమే కాదు, ఏరోప్లేన్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు మాత్రమే పోలేదు. ఇక్కడ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్లో మెడికల్ స్టూడెంట్స్ భోజనం చేస్తూ ఉండగా ఎయిర్ క్రాఫ్ట్ ఆ బిల్డింగ్లో క్రాష్ అయి దాదాపు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఎంత ఘోరం, ఎంత దారుణం ఊహించండి ఒకసారి. స్టెథోస్కోప్ పట్టుకొని జనాలని కాపాడే డాక్టర్లే అనూహ్య రీతిలో స్ట్రెచ్చర్ల పైన శవాలుగా మిగిలిపోయారు, మొత్తం బూడిదైపోయారు. ఎటు చూసినా 250 మందికి పైగా మాంసపు ముద్దలు, చుట్టూ శవాల దిబ్బ, కనీసం కుటుంబ సభ్యుల చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆ శవం ఏ కుటుంబానికి చెందినదో, వారి బంధువులు ఎవరో తెలుసుకోవాలి అంటే DNA టెస్ట్ తప్పనిసరిగా చేయాలని అధికారులు చెప్తున్నారు. ఇంతటి విషాదం ఎవ్వరికి రాకూడదు. కనీసం ఆ శవాలని గుర్తుపట్టే స్థితిలో లేక మాంసపు ముద్దలుగా అక్కడున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. విమానయాన చరిత్రలోనే ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లేన్ క్రాషెస్ అని, ఇండియా చరిత్రలోనే ఇది వన్ ఆఫ్ ద బ్లాకెస్ట్ డే అని, క్రాష్ జరిగిన కొన్ని గంటల పాటు మరణించిన ఒక్కల డెడ్ బాడీ కూడా ఇప్పటికీ దొరికే పరిస్థితి లేదు. అయితే చాలాసేపటి తర్వాత ఇందులో ఒక్కరు మాత్రం బ్రతుకున్నారని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. మృత్యుంజయుడిగా అతన్ని మీడియా మొత్తం చూపిస్తోంది. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఎయిర్ ఇండియన్ ప్లేన్ క్రాష్ వివరాలు ఒకసారి చూద్దాం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియాకి చెందిన AI-171 విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఎయిర్పోర్ట్ సమీపంలోని మేఘానీ నగర్ పరిధిలో స్థానిక బీజే మెడికల్ కాలేజ్ మెస్ హాల్ పైన విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారికంగా అధికారులు ప్రకటించారు. అయితే అనూహ్యంగా నేను ఈ వీడియో చేస్తున్న సమయంలోనే ఆ విమానంలో ప్రయాణిస్తున్న రమేష్ విశ్వకుమార్ అనే వ్యక్తి ఆ ప్లేన్ కూలిపోయే టైంలో అందులో నుంచి దూకి బయటపడిన వీడియోస్ బయటకొచ్చాయి. ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ప్రమాదం జరిగిన టైంలో ఇతను 11A విండో సీట్లో కూర్చొని ఉన్నట్లు అతని బోర్డింగ్ పాస్ ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయిన ఈ విమానంలో 12 మంది సిబ్బంది, 242 మంది ప్రయాణికులున్నారు. 2 పైలట్లు, 10 మంది సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రయాణికుల్లో 169 మంది మన భారతీయులుండగా 53 మంది బ్రిటన్ వాసులు, 1 కెనడియన్, 7 పోర్చుగల్ వాసులు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. 2 పసికందులు, దాదాపు నెలలు కూడా నిండని పసికందులు ఉన్నట్లు గుర్తించారు. 13 మంది చిన్నారులు కూడా ఇందులో ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానానికి 2 ఇంజన్లు ఉంటాయని, ప్రమాద సమయంలో 2 ఇంజన్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వాస్తవానికి ఒక ఏరోప్లేన్ స్టార్ట్ అవ్వడానికి అంటే టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు అనేక రకాల చెక్-ఇన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ ప్లేన్ క్రాష్ అనేది ఏ విధంగా జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో ఇది ఈ స్థాయిలో ప్లేన్ క్రాష్ అయింది అనడానికి డీప్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ షురూ చేశారు. విమానం బీజే మెడికల్ కాలేజ్పై కూలటంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే 15 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలని ఆర్పడం మొదలుపెట్టాయి. BSF, NDRF సిబ్బంది అంతా కూడా చాలా పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో అక్కడ పాల్గొన్నారు. ఈ విమానం ఎయిర్పోర్ట్కి సమీపంలో కూలటంతోనే అక్కడ వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి వీలు దక్కింది. వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ఒక స్కోప్ దొరికింది. ఒకవేళ మారుమూల ప్రదేశంలోనో లేదంటే ఏ దట్టమైన అడవుల్లో కుప్పకూలు ఉంటే ఖచ్చితంగా ఈ NDRF కానీ BSF జవాన్స్ కానీ ఎవరైనా వెళ్ళాలి, సహాయం చేయాలి అంటే మాత్రం ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఉండేది. వాళ్ళు సహాయం చేయడానికి వెళ్ళాలన్న చాలా సమయం పట్టేది. లైవ్ విజువల్స్ చూస్తే గుండె తరుక్కుపోతోంది. మృతదేహాలన్నీ చెల్లా చెదురుగా ఉండిపోయాయి. సగం కంటే ఎక్కువ కాలి కనీసం గుర్తించడం కూడా సాధ్యం కాని విధంగా ఆ మృతదేహాలన్నీ అక్కడ అధికారులనే కంటతడికి గురి చేస్తున్నాయి. ఎందుకనంటే బస్ యాక్సిడెంటో, ట్రైన్ యాక్సిడెంటో లేదంటే ఒక వెహికల్ యాక్సిడెంట్లోనే మృతదేహాలు ఒకవేళ జరిగినప్పుడు వాటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, రక్తపు మడుగుల్లో వాళ్ళు ఎలా ఉంటారనేది మనం చూస్తూ ఉంటాం. బట్ కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా ప్లేన్ క్రాష్ అయ్యి ఒక కాలేజ్లో భోజనం చేస్తూ ఉన్న విద్యార్థుల మధ్యకి దూసుకెళ్లిన ఆ ఇన్సిడెంట్ ఊహిస్తేనే అసలు ఊహకు కూడా అందని
ఒక హృదయ విదారకమైన సంఘటన. అత్యంత విచారకర విషయం ఏంటంటే అదే AI-171 విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు. దాదాపు ఇంట్లో నుంచి బయలుదేరిన ఒక హాఫ్ అన్ అవర్లోనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ విమానంలోనే ఆయన ప్రయాణిస్తూ ఉన్నట్లు కూడా అధికారులు అఫీషియల్గా ధృవీకరించారు. ఆయన కూడా మృతి చెందినట్లు అధికారులు చెప్పడంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా విషాదంలో మునిగింది. విమానం రన్వే పై నుంచి గాల్లోకి లేచిన తర్వాత సమీపంలో జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో చెట్టును చాలా బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బట్ కాదు, కొన్ని వందల అడుగుల ఎత్తులోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్లనే క్రాష్ అయింది అని చెప్పి మరికొంతమంది అధికారులు చెప్తున్నారు. రకరకాల ఊహాగానాలు ప్రస్తుతం దీనికి సంబంధించి మీడియాలో కథనాలుగా వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు అధికారులు అధికారికంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఎగ్జాక్ట్లీ రీజన్ ఏంటి, ప్లేన్ క్రాష్కి అక్కడ ఏరోప్లేన్లో ఉన్న టెక్నికల్ రీజన్స్ ఏమైనా కారణమా, లేదంటే విమానంలో ATC నుంచి కనెక్షన్స్ ఏమైనా తెగిపోవడంతో ఈ క్రాష్ జరిగిందా అనేది మాత్రం అఫీషియల్గా వాళ్ళు చెప్పాల్సి ఉంది. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుట్టిన అక్కడికి బయలుదేరారు. హోం మంత్రి అమిత్ షా సైతం అహ్మదాబాద్కి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులు రామ్మోహన్ నాయుడు, అమిత్ షాతో మాట్లాడి ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఎంతమంది ఎగ్జాక్ట్లీ ఆ ఇన్సిడెంట్ దగ్గర ఉండొచ్చు, ఆ ప్లేన్ క్రాష్ అయినప్పుడు BJ మెడికల్ కాలేజ్లో ఎంతమంది విద్యార్థులు అక్కడ స్టాఫ్ ఉన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో ఈ ఎంటైర్ ప్రమాదంపై స్పందించిన ఎయిర్ ఇండియా ప్రయాణికుల కుటుంబానికి మద్దతుగా ఉంటామని ప్రకటించింది. అంతేకాదు ఎయిర్ ఇండియా అధికారిక X ఖాతా DPకి నల్ల రంగు మార్చి సంతాపాన్ని తెలియజేశారు. దేశంలో ఇప్పటివరకు ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి, కానీ ఇది అత్యంత పెద్ద విమాన ప్రమాదంగా చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా గతంలో ఈ జనరేషన్ వాళ్ళు ఇంత పెద్ద ఏరోప్లేన్ క్రాష్ అనేది చూస్తుండరు, ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది కళ్ళ ద్వారా వీక్షించుండరు. 300 మంది ప్రయాణించే వీలున్న ఈ విమానంలో ఉన్నవారంతా కూడా అక్కడికక్కడ చనిపోయారు. అంతేకాకుండా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. లంచ్ చేస్తున్న సమయంలో విమానం అక్కడ కుప్పకూలటంతో దాదాపు అక్కడ క్యాంటీన్లో విద్యార్థులంతా కూడా చనిపోవడం చాలా చాలా దారుణమైన సంఘటన. ఒకసారి ఊహిస్తేనే ఒళ్ళు జదలిస్తూ ఉంటుంది. ఎందుకనంటే గాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం, బట్ ఇప్పుడు గాల్లో ఎగిరిన విమానం కిందికి వచ్చి కిందనున్న వాళ్ళను కూడా మింగేసింది. ఈ ప్లేన్ క్రాష్ అనేది అంత దారుణంగా జరిగింది. ఆ వీడియోలు, అక్కడున్న ఫోటోలు, అక్కడ పడిపోయిన చెల్లా చెదరైన ఆ భోజనం, ఆ శవాల దిబ్బగా మారిన ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా హృదయాన్ని ద్రవింపజేస్తూ ఉన్నాయి, హృదయాన్ని తాకుతూ ఉన్నాయి. దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయాలో ఎవరికి తెలీదు, ఎవరిని తిట్టాలో ఎవరికి అర్థం కాదు, ఎవరిని నిందించాలో ఎవరికి తెలీదు, ఎవరు తప్పు చేశారో తెలీదు, ఎవరు తప్పటడుగులు వేశారో తెలీదు, ఎవరు చనిపోయారో తెలీదు, ఎవరైనా బ్రతికి ఉన్నారా లేదా అనే విషయాలు కూడా ఇప్పటికీ తెలీదు. ప్లేన్లో ఉన్న వాళ్ళు సంబంధం లేకుండా చనిపోయారు. ప్లేన్తో ఏ సంబంధం లేని వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు అనంటే ఆకాశంలో ఎగురుతున్న విమానం నేల మీదకి వచ్చి నేల మీద తింటూ ఉన్న వాళ్ళ కాలేజ్లోకి వెళ్ళి కూడా వాళ్ళ ప్రాణాలు తీసుకుంది అని అంటే ఇది ఇమాజిన్కి కూడా ఊహకందని ప్లేన్ క్రాష్ అని చెప్పాలి. ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ క్రాషెస్ ఇది మొదటిసారి కాదు. 2020లో కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ కోజికోడ్లో క్రాష్ అయింది. అప్పుడు 21 మంది చనిపోయారు, 100 మంది ఇంజూర్ అయ్యారు. 2010లో ఎయిర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫ్లైట్ మంగళూరులో క్రాష్ అయినప్పుడు కూడా 158 మంది చనిపోయారు, 8 మంది మాత్రమే బ్రతికి బయట పడగలిగారు. బట్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ ఇంత పెద్ద ప్లేన్ క్రాష్ జరగటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. 1978 ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ ముంబై పైలట్కి ప్లేన్ మీద కంట్రోల్ తప్పడంతో నేరుగా అరేబియన్ మహాసముద్రంలో క్రాష్ అయింది. అంటే 1978లో జరిగింది. ఇదే ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలో డెడ్లియెస్ట్ క్రాష్. అంటే అప్పట్లోనే ఈ ప్లేన్ క్రాష్లో 213 మంది చనిపోయారు. ఇమ్మీడియట్గా క్రాష్ సముద్రంలో పడిపోవడంతో అదంతా కూడా కొలాప్స్ అయిన సిచ్యువేషన్. ఆఫ్టర్ దట్ ఇన్నేళ్ల తర్వాత ఎవరు ఊహించగలరు ఇండియాకి సమ్మర్ హాలిడేస్కి వచ్చి తిరిగి లండన్కి తిరిగి ప్రయాణం చేస్తూ ఉండగా ఇదే వారికి ఆఖరి ప్రయాణం అవుతుందని ఎవరు ఊహించగలరు? విద్యని అభ్యసించడానికి అని లండన్కి బయలుదేరితే చావు మింగేస్తుంది అని చెప్పి ఎవరు ఊహించగలరు? మధ్యాహ్నం స్నేహితులతో కలిసి భోజనం చేస్తూ ఉంటే ఒక ఏరోప్లేన్ బిల్డింగ్లో నుంచి వచ్చి
క్రాష్ అయ్యి తమ ప్రాణాలు తీసుకుంటుంది అని చెప్పి. సాధారణంగా ఒక ఏరోప్లేన్కి డ్యూయల్ ఇంజన్స్ ఉంటాయి. సో రెండిటికి రెండు ఫెయిల్ అవ్వడం అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ థింగ్గా చూస్తాం. వాటిని వేళ్ల మీద కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ 2 ఇంజన్లు ఫెయిల్ అయిన సంఘటనలు, అలాంటి సంఘటనే ఈరోజు కూడా జరిగింది. అంటే 2 కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటూ ఉన్నారు. సో ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్లే ముందు ఈరోజు పొద్దున 11 గంటలకి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి చేరుకుంది. సో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ప్రయాణం చేసిన ఒక ప్యాసింజర్, అంటే అదే A1171లో ప్రయాణం చేసిన ఒక ప్యాసింజరు విమానంలో ఏసీ పనిచేయట్లేదని చెప్పి, అక్కడున్న ఆ స్క్రీన్స్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా చాలా లోపాలు దీంట్లో ఉన్నాయి, ఏసీ రాక చాలామంది అందులో ఉన్న మ్యాగజైన్స్తో మొత్తం వాళ్ళు గాలి కోసం ఊపుకుంటున్నారు అని చెప్పి అతను ట్వీట్ కూడా చేశాడు. సో ఈ విమానం లండన్కి బయలుదేరే ముందు చాలా లోపాలు ఉన్నాయి అని ఇప్పుడు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి అతను చేసిన ట్వీట్ చూసిన తర్వాత. సో ఇవన్నీ ఖచ్చితంగా విచారించి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. బట్ నింగికి ఎగిసిన నిమిషం లోపలే సిగ్నల్ కట్ అయిందట. పైలట్కి అలర్ట్ అయి స్పందించే సమయం 1 నిమిషం కంటే తక్కువే ఉండటంతో అందరినీ అలర్ట్ చేసే లోపే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. 625 ఫీట్కి చేరుకోగానే ప్లేన్ క్రాష్ అయిపోయింది. బట్ ఎవరు ఊహకి అందని, ఎవరు ఊహించలేని ఒక వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఈరోజు అహ్మదాబాద్లో జరిగిందనే చెప్పాలి. ప్లేన్లో ఉన్న వాళ్ళే కాదు, ప్రయాణిస్తున్న వాళ్ళే కాదు, ఆ క్రూవే కాదు, కింద కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్తో పాటు అక్కడ మెడికల్ కాలేజ్ స్టాఫ్, సిబ్బంది, ఫ్యాకల్టీ, ఇలా దాదాపు 200కు పైగా అందులో ఇంజురీస్ అయ్యి మరణాల సంఖ్య కూడా ఇంకా పెరుగుతూ ఉన్నాయి. చాలామంది చనిపోయారు. గుర్తు పట్టట్లేదు కాబట్టి గుర్తించడానికి, డెడ్ బాడీస్ని రికగ్నైజ్ చేయడానికి కొన్ని గంటల సమయం పట్టొచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ఎంటైర్ ఈ ప్లేన్ క్రాష్కి సంబంధించి అఫీషియల్గా విమానయాన శాఖ నుంచి అలాగే ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని చూడాలి. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్లేన్ క్రాష్ పైన చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. అధికారికంగా చేయాల్సిన అనేక కార్యక్రమాలని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఎందుకనంటే ఎవరు ఊహించని ఒక ప్లేన్ క్రాష్ జరగటంతో పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని కండెమ్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఇన్ ఫ్యూచర్ ఫ్లైట్ అంటే భయపడే పరిస్థితిలోకి ఈ క్రాష్ తీసుకెళ్ళింది అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. సో ఎయిర్ ఇండియా ఒకటే కాదు, విమానయాన సంస్థలు కూడా భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పూర్తి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.